మనం లాస్ట్ వీడియోలో బేసిక్ కంటెంట్ టైప్ ఎలా యాడ్ చేయాలనో చూసాం. బట్ కంటెంట్ టైప్ అలాగే ఉండాలని ఉండదు. మనకు నచ్చిన విధంగా కంటెంట్ చేయాలి అంటే మనం ఒక కస్టమ్ కంటెంట్ని క్రియేట్ చేసుకోవాలి. అంటే కస్టమ్ కంటెంట్ టైప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కంటెంట్లో యాడ్ కంటెంట్ అని కొడితే ఆర్టికల్ ఉంది, బేసిక్ పేజ్ ఉంది. బేసిక్ పేజ్లో ఇంకా ఎక్స్ట్రా ఫీల్డ్స్ ఎలా యాడ్ చేయాలి, లేకపోతే మనమే ఇక్కడ ఆర్టికల్ బేసిక్ పేజ్ కాకుండా ఇంకా వేరే కంటెంట్ టైప్ ఎలా డిఫైన్ చేయాలి, అవన్నీ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక కంటెంట్ టైప్, అంతకుముందు మనం ఒక మూవీ రివ్యూస్ సైట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం అనుకోండి. సో ఫస్ట్ మనం సైట్ పేరు మారుద్దాం. ఇక్కడ రిక్కీ అని కాకుండా మూవీ రివ్యూస్. ఇప్పుడు మనం సైట్ని మూవీ రివ్యూస్గా మార్చాము. ఇక్కడ మనం బేసిక్గా ఆర్టికల్ బేసిక్ పేజ్ కాకుండా ఇంకో కొత్తది క్రియేట్ చేద్దాం, స్ట్రక్చర్. అది ఎక్కడంటే స్ట్రక్చర్, అక్కడ కంటెంట్ టైప్స్ అని ఒకటి ఉంటుంది. కంటెంట్ టైప్స్, దాంట్లో మనం ఒక కంటెంట్ టైప్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి యాడ్ ఏ కంటెంట్ టైప్. ఇక్కడ మనం ఏ కంటెంట్ టైప్ని యాడ్ చేయాలనుకుంటున్నాం, ఒక మూవీ రివ్యూ కంటెంట్ టైప్. డిస్క్రిప్షన్ అంటే ఇక్కడ మామూలుగా యాడ్ కంటెంట్ అని కొడితే ఇక్కడ ఆర్టికల్ కింద యూజ్ ఆర్టికల్స్ ఫర్ టైమ్ సెన్సిటివ్ అలా ఉంది కదా డిస్క్రిప్షన్, అదనమాట. సో మనం మూవీ రివ్యూస్కి డిస్క్రిప్షన్ ఇద్దాం. యాడ్ కంటెంట్ మూవీ రివ్యూ డిస్క్రిప్షన్, యూజ్ దిస్ కంటెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ ఏ మూవీ రివ్యూ. సో మనకి ఒకటే కంటెంట్ టైప్ ఉంటే డిస్క్రిప్షన్ వల్ల పెద్ద యూజ్ ఉండకపోవచ్చు, బట్ చాలా కంటెంట్ టైప్స్ ఉంటే డిస్క్రిప్షన్ ఇచ్చుకోవడం చాలా మంచిది. టైటిల్, ఈ కంటెంట్ టైప్ మనకు ప్రమోట్ టు ఫ్రంట్ పేజ్ అవ్వాలనా లేదా అని ఇక్కడ చూసాం. మనకు ప్రమోట్ అవ్వాలి కదా ఫ్రంట్ పేజ్కి. అంటే ఒక కొత్త మూవీ రివ్యూని ఏదైనా పోస్ట్ చేసినప్పుడు అది ఫ్రంట్ పేజ్కి వెళ్ళాలి కాబట్టి ప్రమోట్ టు ఫ్రంట్ పేజ్. డిస్ప్లే సెట్టింగ్స్ అంటే ఎవరు పోస్ట్ చేశారు అవన్నీ ఇన్ఫర్మేషన్ కావాలి. వాటికి కామెంట్స్ అలో చేద్దాం. ఓకే, ఇది మెన్యూలో అవసరం లేదు కాబట్టి దాన్ని మెన్యూస్ నుంచి తీసేద్దాం. సేవ్ కంటెంట్ టైప్. ఇప్పుడు మనకు కంటెంట్ టైప్ మాత్రం సేవ్ అయింది. వాటిలో ఫీల్డ్స్ మనం యాడ్ చేయాలి. అంటే మనకి ఇక్కడ మేనేజ్ ఫీల్డ్స్ అని ఒకటి ఉంది. అక్కడ వెళ్తే మనం కొత్త ఫీల్డ్స్ యాడ్ చేయొచ్చు. బాడీ మనకు అవసరం లేదు. బాడీ బదులు మనం రివ్యూ అని యూజ్ చేద్దాం. సో మనకు స్ట్రక్చర్, కంటెంట్ టైప్స్, మేనేజ్ ఫీల్డ్స్, అక్కడ బాడీని తీసేసాం. టైటిల్ అంటే మూవీ నేమ్. నెక్స్ట్ ఆ మూవీకి ఒక పోస్టర్ ఉంటే బాగుంటుంది కదా. సో ఇమేజ్ లేకపోతే పోస్టర్ అని ఇస్తాం. పోస్టర్ ఇది పోస్టర్ అని ఇస్తున్నాను చూడండి. అది వచ్చేసి మెషిన్ నేమ్ అన్నమాట. అంటే మనకు కనిపించేదేమో పోస్టర్ అని, మెషిన్ లాంగ్వేజ్లో అంటే కోడ్లో మాత్రం ఫీల్డ్ అండర్స్కోర్ పోస్టర్ అని ఉంటుంది. ఇక్కడ మనకు అది కంటెంట్ టైప్ ఏది, ఇమేజ్ కదా, ఇమేజ్ సెలెక్ట్ చేద్దాం. ఇంకా దీంట్లో చాలా ఉంటాయి. బులియన్ అంటే ఎస్ ఆర్ నో, అంటే 2 ఆప్షన్స్ ఉంటే వాటికి యూజ్ చేస్తాము. డెసిమల్ వాల్యూస్ ఎంటర్ చేయాలనుకున్న వాటికి డెసిమల్ యూజ్ చేస్తాము. ఫైల్ అంటే ఏదన్నా కొత్త ఫైల్ అప్లోడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్యుమెంట్స్ కానీ ఆ కంటెంట్ టైప్కి తగినట్టు. అంటే మూవీ రివ్యూస్కి ఏం డాక్యుమెంట్స్ ఉండవు కదా. సో మీకు ఇప్పుడు దీంట్లో చూపించలేను. ఇమేజ్, మనకి ఇప్పుడు ఇమేజ్ చూపిద్దాం. ఇమేజ్ సేవ్. అప్లోడ్ అయిన ఇమేజ్ ఎక్కడ సేవ్ అవ్వాలి అని అడుగుతుంది. సో అవి పబ్లిక్ ఫైల్స్ అయితే అందరికీ కనిపించే విధంగా, ప్రైవేట్ అంటే మనం వేరే సెట్టింగ్స్ ఉంటాయి వాటికి.
ఇక్కడ డిఫాల్ట్ ఇమేజ్ అంటే ఏ పిక్చర్ అప్లోడ్ చేయకపోతే ఏది చూపించాలి అన్నది డిఫాల్ట్ ఇమేజ్ వలన. నెక్స్ట్ సేవ్ ఫీల్డ్ సెట్టింగ్స్. ప్రతి మూవీకి పోస్టర్ కంపల్సరీ కదా, సో మనం దీన్ని రిక్వైర్డ్ ఫీల్డ్ అని కింద పెట్టుకుందాం. అంటే రిక్వైర్డ్ ఫీల్డ్ అంటే ఓన్లీ ఆ పోస్టర్ నువ్వు అప్లోడ్ చేస్తేనే ఆ కంటెంట్ టైప్ సేవ్ అవుతుంది, ఆ కంటెంట్ సేవ్ అవుతుంది, పబ్లిష్ అవుతుంది. లేకపోతే అది ఎర్రర్ చూపిస్తుంది, ఈ ఫీల్డ్ ఇట్లా రిక్వైర్డ్ ఫీల్డ్లో ఉంది, సో మీరు ఖచ్చితంగా ఏదైనా ఇమేజ్ అప్లోడ్ చేయాల్సిందే అని మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలౌడ్ ఫైల్ ఎక్స్టెన్షన్స్, ఇవన్నీ ఇమేజ్ ఫైల్ ఎక్స్టెన్షన్స్ అండి. మనకి ఇంకా ఏమన్నా కొత్త ఇమేజెస్ ఇంకా ఏమన్నా ఫైల్ ఇమేజెస్ ఉంటే వాటిని మనం యాడ్ చేసుకోవచ్చు. ఫైల్ డైరెక్టరీ, అప్లోడ్ అయినవన్నీ ఏ ఫైల్కి వెళ్ళాలి, అండ్ మ్యాక్సిమం అంటే ఇమేజ్ సైజ్ మ్యాక్సిమం ఎంత ఉండాలి, ఇమేజ్ మినిమం సైజ్ ఎంత ఉండాలి, మ్యాక్సిమం అప్లోడ్ సైజ్. ఇక్కడ చూడండి, మీరు డిఫాల్ట్గా ఏమో మనకు 8 MB అనమాట, అంటే డిఫాల్ట్గా 8 MB. ఇప్పుడు మీరు ఒక పెద్ద మామూలు సర్వర్ యూస్ చేస్తున్నారు అనుకోండి, మీకు అంత స్టోరేజ్ కెపాసిటీ లేదనుకోండి, ఇక్కడ మ్యాక్సిమం అప్లోడ్ సైజ్ వచ్చేసి మీరు తగ్గించేయచ్చు. ఇంత కాకుండా చాలా ఒక 512 KB కానీ మీకు సరిపోయే అంత అప్లోడ్ సైజ్ని మీరు లిమిట్ చేయొచ్చు. ఎనేబుల్ ఆల్ట్ ఫీల్డ్, టైటిల్ ఫీల్డ్. ఆల్ట్ ఫీల్డ్ అంటే మీకు ఒకవేళ ఇమేజ్ కనిపించకపోతే ఏమి ఇవ్వాలి అంటే ఇక్కడ ఎనేబుల్ కొడితే మనకి ఇమేజ్ కాకపోతే ఆ ఆల్ట్ అన్న కోడ్లో ఆల్ట్ అన్న ఉంటుంది కదా, అది డిస్ప్లే అవుతుంది, ఆ ఇమేజ్ టైటిల్. నెక్స్ట్ ఇమేజ్ అంటే మనం అప్లోడ్ చేసిన తర్వాత అది ప్రివ్యూ ఎలా ఉండాలి అని. నెక్స్ట్ ఇది ప్రోగ్రెస్ అన్నమాట, అంటే ఇమేజ్ అప్లోడ్ అవుతున్నప్పుడు 2 స్టైల్స్లో మనకు చూపిస్తుంది, ఒకటి థ్రోబార్, ఇంకోటి బార్ విత్ ప్రోగ్రెస్ మీటర్. మీరు దీన్ని చెక్ చేసాను, నేను ప్రస్తుతానికి బార్ విత్ ప్రోగ్రెస్ మీటర్ పెడుతున్నాను. సేవ్ సెట్టింగ్స్. నెక్స్ట్ పోస్టర్ అయిపోయింది కదా, మనకు మూవీకి ఇంకేం అవసరం, డైరెక్టర్ ఎవరు. సో డైరెక్టర్ సారీ స్పెల్లింగ్, డైరెక్టర్. ఇక్కడ మనకు అది టెక్స్ట్ కదా, సింపుల్ టెక్స్ట్. అంటే ఇక్కడ టెక్స్టుల్లో 3 రకాలు ఉందండి. మనకు టెక్స్ట్ అంటే ఓన్లీ ఒక్క లైన్లో ఉంటుంది, డైరెక్టర్ నేమ్ ఒక్క లైనే ఉంటుంది కాబట్టి మనం జస్ట్ టెక్స్ట్ సెలెక్ట్ చేసాం. సేవ్. మ్యాక్సిమం లెంత్, ఆ టెక్స్ట్ ఫీల్డ్ యొక్క మ్యాక్సిమం లెంత్ ఎంత. డైరెక్టర్ కూడా కంపల్సరీ కదా మూవీకి. సైజు, ప్లెయిన్ టెక్స్ట్, ఫిల్టర్ టెక్స్ట్. అంటే మనం డైరెక్టర్ నేమ్ ఓన్లీ ప్లెయిన్ టెక్స్ట్, అంటే దానికి ఏం కోడ్స్ ఇప్పుడు బోల్డ్ హైలైట్ చేసి ఏం చేయం కదా, సో ప్లెయిన్ టెక్స్ట్ ఈజ్ ఓకే. నంబర్ ఆఫ్ వాల్యూస్, ఇక్కడ అంటే మనం ఒక్కటే టైటిల్ ఎంటర్ చేయొచ్చా, అంటే ఒకటే టెక్స్ట్ ఫీల్డ్ ఉంటుందా, మల్టిపుల్ టెక్స్ట్ ఫీల్డ్స్ ఉన్నాయా మనం ఇక్కడ. సో మూవీకి ఒకటే డైరెక్టర్ ఉంటారు కదా, మనం 1 తీసుకుందాం. నెక్స్ట్ ఇంకా క్యాస్టింగ్ అండి. ఇప్పుడు స్టార్స్ అని ఇద్దాం మనం. స్టార్స్ కూడా టెక్స్టే. ఇప్పుడు చూడండి, మనం ఇందాక సేమ్ సెట్టింగ్స్, బట్ మనం అక్కడ ఒక్కడే కాకుండా మల్టిపుల్ కదా. ఇక్కడ మనం అన్లిమిటెడ్ ఇచ్చేద్దాం. సేవ్. ఇంకా రివ్యూ, మెయిన్గా రివ్యూ ఒకటి అవసరం. రివ్యూ మనకు రివ్యూ అన్నది చాలా పెద్ద టెక్స్ట్ ఉంటుంది కాబట్టి లాంగ్ టెక్స్ట్ సెలెక్ట్ చేయొచ్చు. లాంగ్ టెక్స్ట్ అండ్ సమ్మరీ అంటే ఒక సమ్మరీ అన్న ఒక ఫీల్డ్ మనకు ఎనేబుల్ అవుతుంది. దాంట్లో ఏం ఎంటర్ చేస్తామో అదే మనం కస్టమైజ్డ్గా ఫ్రంట్ పేజ్లో చూపించుకోవచ్చు. సో మనం ఇట్స్ బెటర్ టు టేక్ లాంగ్ టెక్స్ట్ అండ్ సమ్మరీ. సేవ్ ఫీల్డ్ సెట్టింగ్స్, రిక్వైర్డ్ ఫీల్డ్, హెల్ప్ టెస్ట్, ఎంటర్ ది మూవీ రివ్యూ. ఇది కూడా ఫిల్టర్ టెక్స్ట్. ప్లెయిన్ టెక్స్ట్ అంటే మనం ఏమి హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ఎంబెడ్ చేయలేము. ఫిల్టర్ టెక్స్ట్ అంటే కొన్ని లిమిటెడ్ ట్యాగ్స్ ఎంబెడ్ చేయొచ్చు.
రోస్, సమ్మరీ ఇన్పుట్. ఓకే, సమ్మరీ ఇన్పుట్ అంటే మనం సమ్మరీలో కొంచెం టెక్స్ట్ పెడతాము, ఆ సమ్మరీ టెక్స్ట్ని మనం చూపించగలుగుతాం. నంబర్ ఆఫ్ వాల్యూస్ ఒకటే కదా మొత్తం. ఓకే, ఇంకేముంటాయి? ఇంతే ప్రస్తుతానికి. ఇంకేమైనా గుర్తొస్తే మీరు తర్వాత అయినా యాడ్ చేయొచ్చు. సో సేవ్. మనకు ఇప్పుడు ఒక మూవీ రివ్యూ అన్న కంటెంట్ టైప్ క్రియేట్ చేసాము, యాడ్ కంటెంట్. ఇప్పుడు యాడ్ కంటెంట్ కొడితే మనం క్రియేట్ చేసిన మూవీ రివ్యూది కూడా వచ్చింది చూడండి, మూవీ రివ్యూ. సో ఇక్కడ చూడండి, టైటిల్, పోస్టర్, డైరెక్టర్, స్టార్స్. మనం డైరెక్టర్ ఓన్లీ 1 అని ఇచ్చాం కాబట్టి ఇంకేమి ఇవ్వలేదు. స్టార్స్ ఇంకా మనము మల్టిపుల్ అన్లిమిటెడ్ ఇచ్చాం కాబట్టి యాడ్ అనదర్ ఐటమ్ అన్న ఆప్షన్ మనకు వచ్చింది. రివ్యూలో మనకు సమ్మరీ, టెక్స్ట్ అండ్ సమ్మరీ అన్నాం కాబట్టి ఇది వచ్చింది. లేకపోతే మనకు ఓన్లీ లాంగ్ టెక్స్ట్ అని ఇచ్చుంటే ఎడిట్ సమ్మరీ అని రాకుండా ఓన్లీ ఇది మాత్రమే వచ్చేది. ఓకే, ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఏమి పోస్ట్ చేయట్లేదు. సో మనం ఒక మూవీ రివ్యూని పోస్ట్ చేద్దాం. దానికంటే మనం ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే మనం ఒక పోస్టర్స్ అవి పెట్టుకో. ఇప్పుడు మనం ఒక మూవీని పోస్ట్ చేద్దాం. యాడ్ కంటెంట్, మూవీ రివ్యూ. సో ఫస్ట్ ఒక నిప్పు మూవీ రివ్యూ. సో నిప్పు పోస్టర్ నేను డెస్క్టాప్ మీద సేవ్ చేసి పెట్టుకున్నాను పోస్టర్. అది ఓకే, ఇక్కడ ఉంది. ఓపెన్. డైరెక్టర్ ఎవరు? గుణశేఖర్. స్టార్స్ రవితేజ. ఓకే, నాకు ఒక్కరే స్టార్ తెలుసు దాంట్లో. ఓకే, బ్రహ్మానందం ఉన్నారు కదా. రివ్యూ కూడా నేను నోట్ ప్యాడ్లో సేవ్ చేసి పెట్టుకున్నాను. కాపీ అండ్ నౌ పేస్ట్. సేవ్. చూడండి, మనకి ఇప్పుడు నిప్పు అన్న మూవీ రివ్యూ పోస్ట్ అయింది. అది అంత లుక్ వైజ్గా అంత బాగాలేదని తెలుసు, బట్ మనం చేద్దాం. సో ఇంకొక మూవీ కూడా యాడ్ చేద్దాం, లవ్ ఫెయిల్యూర్. డైరెక్టర్ బాలాజీ మోహన్. స్టార్స్ సిద్ధార్థ్. రివ్యూ కాపీ చేసి పెట్టుకున్నాను, సో డైరెక్ట్గా పేస్ట్ చేసేస్తున్నాను అండ్ సేవ్. లవ్ ఫెయిల్యూర్ మూవీ కూడా పోస్ట్ చేసాము. ఇవి మనం ఇప్పటిదాకా చూసింది ఇండివిజువల్ నోట్స్, బట్ మనం ఇక్కడ హోమ్లో చూస్తే డిఫరెంట్ ఉంది. నా మౌస్ ప్రాబ్లం వల్ల అది రెండిటి కింద పోస్ట్ అయింది. ఒకటి డిలీట్ చేసేస్తున్నా. ఇప్పుడు మనకు ఫ్రంట్ పేజ్లో లవ్ ఫెయిల్యూర్ నిప్పు డిఫరెంట్గా కనిపిస్తుంది. ఈ వ్యూనేమో టీజర్ వ్యూ అంటారు, దీన్నేమో నోట్ వ్యూ అంటారు. అంటే మన ఫుల్ నోట్ చూస్తున్నాం కదా, అది ఫుల్ వ్యూ అనమాట. సో మనం ఇప్పుడు దీన్ని ఇంకా ఫ్రంట్ పేజ్లో ఇంకా మనం డిఫరెంట్గా కనిపించేటట్టు చేద్దాం. అంటే ఫ్రంట్ పేజ్లో ఎలా ఉంటే బాగుంటుంది, ఇక్కడ ఒక పోస్టర్, జస్ట్ రివ్యూ కొంచెము, అది క్లిక్ చేస్తే మనకు మొత్తం రావాలి. అలా రావాలంటే మనం స్ట్రక్చర్, మూవీ కంటెంట్ టైప్ మీద వర్క్ చేస్తున్నాం కదా, మూవీ రివ్యూ అని. అక్కడ మేనేజ్ డిస్ప్లే, అక్కడ డిఫాల్ట్ అని ఉంది. ఇక్కడ చూస్తే మీరు 2 టైప్స్ ఉన్నది, డిఫాల్ట్ ఉంది, టీజర్ ఉంది. సో డిఫాల్ట్ అంటే మీకు ఫుల్ నోట్ అనమాట, టీజర్ అంటే ఫ్రంట్ పేజ్లో. సో ఫ్రంట్ పేజ్లో అన్ని హిడెన్ ఉన్నాయి కాబట్టి మనకు ఓన్లీ టైటిల్ మాత్రమే కనిపిస్తుంది. సో ఇది ఇప్పుడు ఇది హిడెన్ కాకుండా ఇమేజ్ అని పెట్టాను. సేవ్. ఒకసారి ఫ్రంట్ పేజ్ చూద్దాం ఎలా ఉందో. చూడండి, ఫ్రంట్ పేజ్లో మనకు
మూవీస్ యొక్క ఇమేజెస్ కూడా కనిపిస్తుంది. సో ఆ ఇమేజ్ని స్టైల్ మారుద్దాం, అంటే ఇంత పెద్ద కాకుండా చిన్నగా కనిపించేటట్టు. సో అది స్ట్రక్చర్, కంటెంట్ టైప్స్, మేనేజ్ డిస్ప్లే. ఇక్కడ ఒక సెట్టింగ్స్ బార్ ఉంది చూసారా, ఇక్కడ ఇది క్లిక్ చేస్తే మనకు వాటికి సెట్టింగ్స్ వస్తాయి. సో ఇమేజ్ స్టైల్ అంటే ఫ్రంట్ పేజ్లో మనకు ఇమేజ్ స్టైల్ ఎలా కనిపించాలి. సో ఫ్రంట్ పేజ్లో మనకు ఇమేజ్ స్టైల్ ఎలా నన్నుంది అంటే ఒరిజినల్ ఇమేజ్ కనిపిస్తుంది మనకు. అలా కాకుండా లార్జ్ కానీ మీడియం, థంబ్నెయిల్ మీడియం పెడదాం. ఇంకా ఇక్కడ లింక్డ్ ఇమేజ్ టు అని ఉంది. ఇక్కడ మనకు లింక్ ఇమేజ్ టు నథింగ్ అని ఉంది చూసారా, అంటే ఆ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ చూపించాలా లేకపోతే ఆ కంటెంట్ చూపించాలి. సో కంటెంట్ చూపిద్దాం మనం, అప్డేట్. సో సేవ్. సో మనం ఇక్కడ ఇమేజ్ స్టైల్ మీడియంగా మార్చాం అండ్ లింక్ టు కంటెంట్ కొట్టాం. సో ఇప్పుడు చూద్దాం, ఫస్ట్ పేజ్ చూడండి, ఇప్పుడు నీట్గా ఉంది. అంటే మనకు అన్ని ఇమేజెస్ ఒకే సైజులో వచ్చేటట్టు చేసుకున్నాం, అది మీడియం అని పెట్టి. అండ్ క్లిక్ చేస్తున్నప్పుడు ఒరిజినల్ పోయింది. ఇంకా ఇప్పుడు మనకి ఇంకా ఇక్కడ ఇది పోస్టర్కి పోస్టర్ అని కాకుండా ఉండాలి. అండ్ ఇది డైరెక్టర్ తర్వాత ఇది వస్తే బాగుంటుంది. సో ఆ సెట్టింగ్స్ కూడా చేద్దాం. సో స్ట్రక్చర్, కంటెంట్ టైప్స్, మేనేజ్ డిస్ప్లే. ఇప్పుడు మనం మార్చాలనుకుంటుంది డిఫాల్ట్కి, అంటే ఇక్కడ డిఫాల్ట్ మార్చాలి మనం. సో డిఫాల్ట్లో కూడా ఒరిజినల్ ఇమేజ్ కాకుండా లార్జ్ పెడదాం, అంటే అన్ని ఇమేజ్ ఒకే సైజ్ వస్తాయి, లేకపోతే అవి ఎంత ఉంటే అంత వస్తాయి. అప్డేట్. అండ్ నౌ ఇప్పుడు డైరెక్టర్ ఈ లేబుల్ ఉంది కదా, పోస్టర్కి లేబుల్ అవసరం లేదు కాబట్టి హిడెన్. అండ్ ఈ డైరెక్టర్ ఇన్లైన్, స్టార్స్ కూడా ఇన్లైన్, రివ్యూ కూడా ఇన్లైన్. సేవ్. ఇప్పుడు చూడండి ఇమేజ్ లవ్ ఫెయిల్యూర్ ఇట్లా వస్తుంది. అండ్ మనకు డైరెక్టర్ తర్వాత ఈ నేమ్ వచ్చింది, అండ్ స్టార్స్ తర్వాత ఈ నేమ్ వచ్చింది. సో ఇది ఇంకా ఫ్రంట్ పేజ్లో కూడా మనం కొన్ని ఫీల్డ్స్ యాడ్ చేద్దాం. ఫ్రంట్ పేజ్లో కూడా పోస్టర్ అని తీసేద్దాం. సో అది ఎక్కడ ఉంటుంది, స్ట్రక్చర్, కంటెంట్ టైప్స్, మేనేజ్ డిస్ప్లే. ఇది ఇప్పుడు టీజర్ ఉన్నది ఫ్రంట్ పేజ్ అనమాట. సో ఇది కూడా మనకు పోస్టర్నే చూస్తున్నాం కాబట్టి అది హిడెన్ కొడదాం. అండ్ రివ్యూ కూడా ఇన్లైన్, ఇక్కడ హిడెన్ కాకుండా సమ్మరీ అండ్ ఆర్ ట్రిమ్డ్ టెక్స్ట్ అని పెడదాం, దాన్ని ఏందో చూపిస్తాను. ఇక్కడ స్టార్స్ ఇన్లైన్, డైరెక్టర్ కూడా ఇన్లైన్. సేవ్. ఇది ఫ్రంట్ పేజ్లో చూడండి మనకు కొంచెమే చూపిస్తుంది, అంటే ఫ్రంట్ పేజ్లో రివ్యూ ఇంత చూపించింది, ఇక్కడ ఏం చూపించదు, ఇక్కడ కూడా కొంచెమే చూపిస్తుంది. మనం రీడ్ మోర్ అని కొడితే మొత్తం చూపిస్తుంది. అండ్ మీకు ఇక్కడ సమ్మరీ, మనం అక్కడ కంటెంట్ టైప్ సమ్మరీ అని ఎందుకు పెట్టామంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఓన్లీ మనకి జస్ట్ స్టోరీ అని చూపిస్తుంది కదా, అట్లా కాకుండా ఎడిట్. ఇప్పుడు ఎడిట్ సమ్మరీ అని కొట్టి మనం ఒక ఇంతవరకు కాపీ చేసి పేస్ట్ చేద్దాం. సో ఈ సమ్మరీలో పేస్ట్ చేసిందే మనకు ఫ్రంట్ పేజ్లో చూపిస్తుంది. చూడండి ఇక్కడ ఫ్రంట్ పేజ్లో మనం సమ్మరీలో ఏమైతే పేస్ట్ చేసామో అది చూపించింది. రీడ్ మోర్ అని కొడితే మొత్తం చూపిస్తుంది. అండ్ మనకు ఇంకా దాంట్లో స్ట్రక్చర్, కంటెంట్ టైప్స్లో మేనేజ్ డిస్ప్లేలో ఇక్కడ టీజర్లో ట్రిమ్ లెంత్ అని ఉంది కదా, సమ్మరీ ఆర్ ట్రిమ్డ్ అని కొట్టాం. అలా కాకుండా ట్రిమ్ అని పెడితే ఓన్లీ 600 క్యారెక్టర్సే అనమాట, ఓన్లీ 600 క్యారెక్టర్స్ మాత్రమే చూపిస్తుంది. సమ్మరీది పనిచేయదు. సమ్మరీ ఆర్ ట్రిమ్డ్ అని మాత్రమే సమ్మరీ అన్న ట్రిక్ మనకు పనిచేస్తుంది. ఇది కంటెంట్ టైప్స్ గురించి. ఇంకా థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై వీడియో.